జీతం తీసుకొచ్చిన ప్రతిసారి భర్త చేతిలో నుంచి డబ్బులు తీసుకొని ఇంటి ఖర్చులు చూసుకొని మిగిలిన కొద్దిపాటి డబ్బును ఎవరికీ తెలియకుండా దాచుకునే భార్యలు చాలామంది ఉంటారు కదా. అందులో నేను కూడా ఒకదాన్ని. కానీ వాళ్ళు ఆ డబ్బుని తమ కోసం దాచుకుంటున్నారని అనుకుంటే మాత్రం అది పెద్ద పొరపాటు అవుతుంది. కొందరు భార్యలు భర్తకు చెప్పకుండా దాచే ప్రతి రూపాయి వెనుక ఒక భయం ఖచ్చితంగా ఉంటుంది. రేపింట్లో ఏదైనా అత్యవసరం వస్తే ఏం చేయాలి అనే భయం కూడా ఉంటుంది. పిల్లలకు ఫీజు కట్టాల్సి వచ్చినా, ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చినా, భర్తకు అనుకోకుండా డబ్బు అవసరం వచ్చినా ఆ క్షణంలో ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండాలనే ఆలోచనతో వాళ్ళు తమ చిన్న చిన్న కోరికలను పక్కన పెట్టి డబ్బును దాచుకుంటూ ఉంటారు. కానీ అదే భార్య భర్త చేతిలో డబ్బులు తగ్గిపోతున్నాయని తెలిసినప్పుడు మాత్రం, ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, నీ అనవసర ఖర్చులు తగ్గించుకో అంటూ మాటలు పడుతూ ఉంటుంది. తను ఇంటి కోసం ఒక్క రూపాయి కూడా వృధా చేయకుండా చూసుకుంటున్నా, తన మీదే అనుమానం పడుతున్నా భర్తను చూసి బాధపడుతుంది తప్ప ఎదురు తిరిగి మాట్లాడదు భార్య. ఎందుకంటే తన భర్తతో వాదించి గెలవడం కంటే ఒకరోజు అతనికి తన అవసరం వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న ఆ చిన్న మొత్తమే అతనికి అండగా నిలవాలని కోరుకుంటుంది. అలాంటి ఒక భార్య కథ ఇది. తన భర్త తనను తప్పుగా అర్థం చేసుకున్న ప్రతిసారి కన్నీళ్లు మింగిన భార్య కథ ఇది. చివరికి అదే భార్య దాచిన కొద్దిపాటి డబ్బు తన భర్త జీవితంలోని అతనికి అతిపెద్ద పాఠంగా మారిన కథ. ఉదయం 6 గంటలు దాటుతుండగా సుమతి వంటగదిలో హడావుడిగా పనులు చేసుకుంటూ ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్సులు సిద్ధం చేస్తూ భర్తకు టిఫిన్ ప్లేట్లో పెట్టి ఇస్తుంది. కిచెన్లో పనులు పూర్తి చేస్తూనే గడియారం వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో రాఘవ్ రెడీ అయి బయటకు వచ్చాడు. నెల మొదటి రోజు కావడంతో అతని చేతిలో జీతం కవర్ ఉంది. ఎప్పటిలాగే ఆ కవర్ను సుమతి చేతిలో పెట్టి, ఇదిగో ఈ నెల జీతం, ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, కరెంటు బిల్లు అన్నీ నువ్వే చూసుకో. ఈసారి మాత్రం డబ్బులు మధ్యలో అయిపోయాయని నా దగ్గరికి వచ్చి అడుగకు, ముందే చెప్తున్నా. గత నెలలో కూడా జీతం సరిపోలేదని చెప్పావు. అసలు ఎంత వస్తుందో అంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నావు. కాస్త డబ్బు విలువ తెలుసుకొని ఖర్చు చేయడం నేర్చుకో ఇకనైనా అని గట్టిగా చెప్తాడు. సుమతి అతని మాటలకు సమాధానం చెప్పకుండా ఆ కవర్ తీసుకొని అల్మారాలో పెడుతుంది. నిజానికి అతను చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా కొత్తగా అనిపించడం లేదు తనకి. ప్రతి నెల జీతం తీసుకొచ్చిన రోజే ఇదే మాటలు మాట్లాడతాడు. డబ్బులు ఎందుకు సరిపోవటం లేదు అనే క్వశ్చన్ వేస్తాడు. అనవసర ఖర్చులు తగ్గించు, ఏది పడితే అది కొనకు అంటూ చివరికి తప్పంతా తనది అన్నట్టు మాట్లాడడం అతనికి అలవాటైపోయింది. కానీ సుమతికి మాత్రం నిజం తెలుసు. ఇంటి ఖర్చుల్లో ఒక్క రూపాయి కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టదు. కూరగాయలు కొనేటప్పుడు తక్కువ ధర ఉన్నవి చూసుకుంటుంది. పిల్లలకు ఏదైనా కావాలి అని అడిగితే వెంటనే కొనకుండా అది అవసరమా కాదా అని ఆలోచిస్తుంది. తనకు చీర కొనాలి అనిపించినా ఇప్పుడెందుకు, ఇంకోసారి చూసుకుందాం అంటూ ఆ కోరికను పక్కన పెడుతుంది. రాఘవ్ మాత్రం బయట స్నేహితులతో తిరిగేటప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నాడో అతనికే తెలీదు. అయినా ఇంట్లో డబ్బులు తగ్గితే మాత్రం మొదటగా గుర్తొచ్చేది సుమతి మాత్రమే. ఆ రోజు రాఘవ్ బయటికి వెళ్ళిన తర్వాత సుమతి మళ్ళీ అల్మరా తెరిచింది. జీతం మొత్తం నుంచి ఇంటి ఖర్చులకు కావాల్సిన డబ్బును ఒకవైపు పెట్టి మరో చిన్న కవర్లో కొంత డబ్బును జాగ్రత్తగా తీసి లెక్క పెట్టుకుంది. ఆ డబ్బు పెద్ద మొత్తం కాదు, కొన్ని వందలు, ఇంకొన్ని 500 రూపాయల నోట్లు. అలా నెల నెల కొంచెం కొంచెంగా దాచుకున్న డబ్బులవి. ఆ డబ్బును చూసిన ప్రతిసారి ఆమెకి ఒక్కటి ఆలోచన వచ్చేది, ఇది నా డబ్బు కాదు, మా ఇంటికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడే డబ్బులు ఇవి. అందుకే రాఘవ్కి చెప్పలేదు. అతను తెలుసుకుంటే ఏదో ఒక అవసరానికి తీసి ఖర్చు చేస్తాడని కాదు, తనకు చెప్పకుండా దాచిందని బాధపడతాడేమోనని భయంతో చెప్పడం లేదు. కానీ ఆమెకు తెలీదు
ఒకరోజు ఆ చిన్న కవర్లో ఉన్న డబ్బే తన భర్తను ఒక పెద్ద కష్టం నుంచి బయటపడేస్తుందని. రాఘవ్కి సుమతి దాచే ఆ డబ్బుల గురించి ఏమాత్రం తెలీదు. పైగా ప్రతి నెల జీతం వచ్చిన 2-3 రోజుల్లోనే అతని చేతిలో డబ్బు తగ్గిపోతూ వస్తుండేది. స్నేహితులతో బయటికి వెళ్ళడం, హోటల్లో తినడం, అవసరం లేకపోయినా ఏదో ఒకటి కొనుక్కోవడం అతనికి బాగా అలవాటైపోయింది. కానీ నెల మధ్యలో తన జేబులో డబ్బు తగ్గిపోయినప్పుడు మాత్రం ఇంట్లోకి వచ్చి సుమతి మీదే కోపం చూపించేవాడు. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రాఘవ్ జేబులో నుంచి పర్సు తీసి చూసి అసహనంగా టేబుల్ మీద పడేస్తాడు. సుమతి, అసలు నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. జీతం వచ్చిన వారం రోజుల్లోనే ఇంత డబ్బు ఎలా అయిపోతుంది? నిన్ననే కదా నీ చేతిలో డబ్బు పెట్టాను. పిల్లల ఖర్చులు, ఇంటి ఖర్చులు అన్నీ కలిపినా ఇంత త్వరగా అయిపోవడానికి అసలు కారణం ఏంటి అని అడుగుతాడు. వంటగదిలో నుంచి బయటకు వచ్చిన సుమతి కాసేపు అతని వైపు చూసి, నేనేం అనవసరంగా ఖర్చు చేయలేదండి. ఇంటికి కావాల్సినవే తీసుకున్నాను. పిల్లల స్కూల్లో ఫీజు కట్టాలి అన్నారు కదా, అందుకే కొంత పక్కన పెట్టాను. కరెంటు బిల్లు కూడా ఉంది. మీకు చెప్పకుండా ఏదీ చేయలేదు అని మెల్లగా చెప్తుంది. కానీ రాఘవ్ వినే పరిస్థితుల్లో అస్సలు లేడు. అదే నీ సమస్య. ఏది అవసరమో ఏది అనవసరం లేదో నీకే ఎక్కువగా తెలుసు అనుకుంటావు నువ్వు. డబ్బు చేతిలో ఉంటే ఖర్చు పెట్టడం నీకు చాలా సులభం. సంపాదించడం ఎంత కష్టమో నీకు తెలీదు. అయినా నువ్వు సంపాదిస్తేనే కదా నీకు తెలిసేది అన్నాడు. మాట వినగానే సుమతి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. తను తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఇంట్లో చేసే పని సంపాదనగా లెక్కలోకి రాదని ఆమెకు తెలుసు. అయినా నీకు సంపాదించడం ఎంత కష్టమో తెలీదు అన్న మాట మాత్రం ఆమె గుండెల్లో బలంగా గుచ్చుకుంది. కానీ ఎదురు మాట్లాడితే గొడవ పెరుగుతుందని పిల్లలు చూస్తున్నారని అనుకొని మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత సుమతి మాత్రం మంచం మీద కూర్చొని చాలాసేపు ఆలోచించింది. పక్కనే నిద్రపోతున్న రాఘవ్ వైపు చూసింది. పగలంతా కోపంగా మాట్లాడిన మనిషే ఇప్పుడు చిన్న పిల్లాడ్లా ప్రశాంతంగా నిద్రపోవడం చూసి అతని మీద కోపం రావాల్సిన చోట ఆమెకు జాలి కలిగింది. ఇతనికి తెలీదు నేను డబ్బులు దాచేది నా కోసం కాదని. రేపేదైనా కష్టం వస్తే నా దగ్గర నుంచి తీసుకొని ఇంటిని నిలబెట్టుకోవచ్చని మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. ఒకరోజు ఇతనికి నిజంగా నా అవసరం వస్తే అప్పుడు నేను ఖాళీ చేతులతో నిలబడకూడదని ఈ కొద్దిపాటి డబ్బు దాచుకుంటున్నాను అని తనలో తానే అనుకుంది. ఆ తర్వాత అల్మరా దగ్గరికి వెళ్ళి ఆ చిన్న కవర్ తీసుకొని మరోసారి చూసింది. ఇంకా కొంచెం దాచాలి, పిల్లలకి ఎప్పుడైనా అనుకోని ఖర్చు వస్తే ఉపయోగపడుతుంది అనుకొని మళ్ళీ అదే చోట పెట్టేస్తుంది. తన మీద భర్తకు ఉన్న అపార్థం గురించి బాధపడుతూనే అతనికి ఏదైనా కష్టం వస్తే తన దగ్గర డబ్బు ఉండాలని కోరుకునే ఆ భార్య మనసులో ఎంత ప్రేముందో మాత్రం అతనికి ఎప్పటికీ తెలియట్లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ రాఘవ్ తన స్నేహితుడు మహేష్తో ఎక్కువ తిరగడం మొదలుపెట్టాడు. మహేష్ ఎప్పుడు ఏదో ఒక కొత్త బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉండేవాడు. రాఘవ్, మనం ఇలాగే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే జీవితంలో ఎప్పటికీ ఎదగలేం. నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. కొంచెం డబ్బు పెడితే 2-3 నెలల్లోనే మంచి లాభం వస్తుంది అంటూ అతన్ని నమ్మించేవాడు. మొదట రాఘవ్ అంతగా పట్టించుకోలేదు. కానీ మహేష్ ప్రతిరోజు అదే విషయం చెప్పడంతో అతనికి కూడా చిన్న ఆశ మొదలైంది. ఒకరోజు రాఘవ్ ఇంటికి వచ్చి సుమతితో, మన దగ్గర కొంత సేవింగ్స్ ఉంటే బాగుండేది అని అన్నాడు. సుమతి వెంటనే అతని వైపు చూసింది. ఎందుకు అని అడిగింది. ఏం లేదు, మహేష్ ఒక బిజినెస్లో పెట్టుబడి పెడితే మంచి లాభం వస్తుందని అంటున్నాడు. మనం కూడా కొంచెం పెట్టగలిగితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని అంటాడు. సుమతి మాత్రం ఏమీ చెప్పలేదు. ఇప్పుడు మన పరిస్థితుల్లో కొత్తగా డబ్బులు పెట్టడం కంటే ఉన్నదాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిదేమో
అని చెప్తుంది. రాఘవ్ వెంటనే చిరాకు పడుతూ, అందుకే నీతో ఏ విషయం మాట్లాడినా భయమే. ఎప్పుడు ఏదో ఒక భయం పెట్టుకుంటావు. డబ్బు పెట్టకపోతే అసలు మనకి డబ్బు ఎలా పెరుగుతుంది అని చిరాగ్గా అంటాడు. సుమతి మళ్ళీ మౌనంగా ఉండిపోతుంది. తన దగ్గర దాచుకున్న కొద్దిపాటి డబ్బు విషయం చెబితే రాఘవ్ వెంటనే ఆ డబ్బు కూడా పెట్టుబడిగా పెట్టేస్తాడేమో అని ఆమెకు భయం వేసింది. అందుకే ఆమె ఏమీ చెప్పలేకపోయింది. కొన్ని రోజుల తర్వాత మహేష్ ఒకరోజు రాఘవ్కి ఫోన్ చేసి, అన్నా, నాకు చాలా అత్యవసరంగా డబ్బు కావాలి. ఈసారి నువ్వు సహాయం చేయకపోతే నా బిజినెస్ మొత్తం పాడైపోతుంది, మా కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది అని ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. రాఘవ్కి స్నేహితుడి మీద జాలి వేసింది. ఇంటికి వచ్చి సుమతితో విషయం చెప్తాడు. అతనికి 2 లక్షలు అర్జెంటుగా కావాలంటున్నాడు. మనం ఏదైనా చేసి సహాయం చేయాలి అని అన్నాడు. సుమతి ఒక్కసారిగా షాక్ అయింది. 2 లక్షలా? అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది అని అడుగుతుంది. నేను లోన్ తీసుకుంటాను, అతను నెల నెల కడతానంటున్నాడు అని రాఘవ్ చెప్తాడు. సుమతి చాలాసేపు అతని ముఖం చూస్తూ ఉండిపోయింది. మీకు అతనిపై అంత నమ్మకం ఉందా అని అడిగింది. రాఘవ్ చిరాగ్గా, అతను నా స్నేహితుడు, అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయకపోతే స్నేహం ఎందుకు అని అన్నాడు. సుమతి అతనితో వాదించలేకపోయింది. కానీ ఆ రాత్రి మాత్రం ఆమెకు నిద్ర రాలేదు. భర్త స్నేహితుడి కోసం తీసుకోబోయే ఆ అప్పు రేపు తమ కుటుంబానికి భారం అవుతుందేమోననే భయం ఆమెను లోపల నుంచి వేధిస్తోంది. అయినా రాఘవ్ నిర్ణయాన్ని తీసుకున్నాక ఆపలేనని అర్థమై, ఏం చేసినా జాగ్రత్తగా చేయండి అని మాత్రమే చెప్పింది. చివరికి రాఘవ్ తన పేరుతో అప్పు తీసుకొని మహేష్కి డబ్బులు ఇచ్చాడు. డబ్బులు తీసుకునేటప్పుడు మహేష్ రాఘవ్ చేతులు పట్టుకొని, నువ్వు నా స్నేహితుడివి మాత్రమే కాదు, నా ప్రాణాలు కాపాడిన దేవుడివి. ఈరోజు నన్ను నిలబెట్టింది నువ్వే. నేను నీ డబ్బు 1 రూపాయి కూడా మర్చిపోను. 2 నెలల్లో మొత్తం తిరిగిచ్చేస్తాను అని మాటిచ్చాడు. రాఘవ్ అతన్ని గుడ్డిగా నమ్మాడు. ఇంటికి వచ్చి సుమతితో, చూసావా, మనిషికి మనం కష్టంలో సహాయం చేస్తే రేపు మనకి కూడా అదే సహాయం తిరిగి వస్తుంది అన్నాడు. సుమతి అతని మాటలు విని మౌనంగా నవ్వింది. తన భర్త మనసు మంచిదని ఆమెకు తెలుసు. కానీ మంచితనం ఒక్కటే సరిపోదు, కుటుంబ బాధ్యత కూడా ఉండాలని ఆమె అనుకుంది. అయినా ఆ మాటను బయటకు చెప్పలేకపోయింది. ఎందుకంటే భర్త తప్పు చేస్తున్నాడని చెప్పడం కన్నా అతను తన తప్పును తానే తెలుసుకునే రోజు కోసం ఎదురు చూడటం ఆమెకు అలవాటైపోయింది. కాబట్టి 2 నెలల్లో మహేష్ డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పిన మాట మీద రాఘవ్ పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాడు. మొదటి నెల ఈఎంఐ కట్టాల్సిన తేదీ దగ్గర పడుతుండగా మహేష్ డబ్బులు పంపిస్తాడు అని అనుకున్నాడు. కానీ ఆ రోజు రానే వచ్చింది. మహేష్ నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. రాఘవ్ స్వయంగా ఫోన్ చేశాడు. మొదట రింగ్ వెళ్ళింది, తర్వాత ఫోన్ ఎత్తలేదు. ఏదో పనిలో ఉండుంటాడులే అనుకొని మళ్ళీ సాయంత్రం చేశాడు. ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్. మరుసటి రోజు కూడా అదే పరిస్థితి. 3వ రోజు మహేష్ ఇంటికి వెళ్ళి చూస్తే తలుపుకి తాళం వేసింది. పక్కింటి వాళ్ళను అడిగితే నిన్న రాత్రే సామాన్లు తీసుకొని ఊరిని వదిలి వెళ్ళిపోయారు అని చెప్తారు. ఎక్కడికి వెళ్ళారో మాకు కూడా తెలియదు అని అంటారు. ఆ మాట విన్న క్షణంలో రాఘవ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. తన స్నేహితుడు తనను మోసం చేశాడనే విషయం కన్నా ఇప్పుడు ఆ అప్పు మొత్తం తన మీదే ఉందన్న నిజం అతని గుండెల్లో భయాన్ని నింపుతోంది. తిరిగి తిరిగి మహేష్కి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు చేసినా అదే స్విచ్ ఆఫ్ వస్తుంది. చివరికి రోడ్డు పక్కన ఉన్న ఒక టీ షాప్ దగ్గర బైక్ ఆపి చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. తను చేసిన మంచి పని ఇంత పెద్ద సమస్యగా మారుతుందని అతను ఊహించలేకపోయాడు. ఆ రోజు ఇంటికి వచ్చిన రాఘవ్కి మామూలుగా సుమతి టీ తాగుతారా అని అడిగింది. కానీ అతను ఆమె వైపు కూడా చూడలేదు. బూట్లు విప్పి సోఫాలో కూర్చొని తల 2 చేతులతో పట్టుకున్నాడు. సుమతికి వెంటనే ఏదో జరిగిందని అర్థమైపోయింది. ఏమైందండి అని మెల్లగా అడిగింది.
రాఘవ్ మొదట ఏమీ మాట్లాడలేకపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మహేష్ కనిపించడం లేదు సుమతి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారంట. వాడికిచ్చిన డబ్బులు ఇప్పుడు పోయాయి. కానీ ఆ డబ్బులు మన అప్పు. బ్యాంకు వాళ్ళు రేపటి నుంచి మనకి ఫోన్ చేస్తారు. నాకేం చేయాలో అర్థం కావటం లేదు అని అన్నాడు. సుమతి అతని పక్కన కూర్చుంది. ఆమెకి కోపం రాలేదు. నేను ముందే చెప్పాను కదా అని కూడా అనలేదు. ఆ మాట అతని బాధను తగ్గించదని ఆమెకు తెలుసు. బదులుగా మీరు భయపడకండి, ఏదో ఒక మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది అని మాత్రమే చెప్పింది. రాఘవ్ మాత్రం తల ఊపుతూ, ఏ మార్గం ఉంది? నా జీతం అంతా సగం వరకు ఈఎంఐకే పోతుంది. పిల్లల ఫీజులున్నాయి, ఇంటి ఖర్చులున్నాయి. నిన్ను అడిగి తీసుకున్నా నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావు? ఇన్ని రోజులు నేను ఇంటి గురించి ఆలోచించకుండా తప్పు చేశాను. ఇప్పుడు నా వల్ల నువ్వు కూడా ఇబ్బంది పడాలి అని బాధపడ్డాడు. సుమతి అతని మాటలు వింటూ కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత మెల్లగా లేచి బెడ్రూమ్లోకి వెళ్ళింది. అల్మరా తెరిచి కింద ఉన్న బట్టలను పక్కకు జరిపి తను ఎవరికీ చెప్పకుండా దాచుకున్న ఆ చిన్న కవర్ బయటకు తీసింది. అందులో ఉన్న డబ్బును చేతిలోకి తీసుకున్నప్పుడు ఆమెకు ఒక్కసారిగా ఎన్నో రోజుల జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఒకసారి పిల్లలకి కొత్త బట్టలు కొనాలనిపించినప్పుడు కూడా తను ఆ కోరికను పక్కన పెట్టి దాచుకున్న డబ్బు అది. ఇంకోసారి తనకు నచ్చిన చీరను చూసి కూడా ఇది ఇప్పుడు అవసరం లేదు అని వెనక్కి వచ్చినప్పుడు మిగిలిన డబ్బు అది. ప్రతి నెల కూరగాయలు కొనేటప్పుడు గీచి గీచి బేరమాడి 10 రూపాయలు 20 రూపాయలు తగ్గించుకొని దాచుకున్న డబ్బులవి. రాఘవ్ తన మీద కోపంగా మాట్లాడిన రాత్రుల్లో కూడా రేపు అతనికి ఏదైనా అవసరం వస్తే అని ఆలోచిస్తూ పక్కన పెట్టుకున్న డబ్బులవి. మొత్తం పెద్ద మొత్తం అయితే కాదు, కానీ ఆ డబ్బులో ఆమె కోరికలున్నాయి, ఆమె భయాలు ఉన్నాయి, తన కుటుంబం మీద ఆమెకున్న బాధ్యత కూడా ఉంది. ఆమె కవర్ తెరిచి డబ్బు లెక్క పెట్టింది. ఇంట్లో పిల్లల స్కూల్ ఫీజు కట్టాల్సిన డబ్బు వేరుగా ఉంది. కరెంటు బిల్లు, ఇంటి సరుకుల కోసం ఉంచిన డబ్బు వేరుగా ఉంది. తన దగ్గర దాచుకున్న డబ్బుల నుంచి కూడా అంతా తీసుకుంటే రేపు పిల్లలకు ఏదైనా అవసరం వస్తే మళ్ళీ సమస్య అవుతుందని ఆమెకు తెలుసు. అందుకే మొత్తం తీసుకోలేదు. ఒక 50,000 మాత్రమే, అవసరానికి సరిపడేంత మాత్రమే జాగ్రత్తగా తీసుకుంది. మిగిలిన డబ్బును మళ్ళీ అదే కవర్లో పెట్టి అల్మరాలో దాచింది. చేతిలో తీసుకున్న ఆ కొంత డబ్బును చూస్తూ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇవి నేను నా కోసం దాచుకున్నవి కావు, కానీ ఇవి మొత్తం ఇస్తే ఇంట్లో రేపటి అవసరానికి ఏమీ మిగలదు. ఇప్పుడు ఇలా కూర్చొని బాధపడుతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలను అని తనలో తానే అనుకుంది. భర్త ఎంత తప్పు చేసినా అతను బాధపడుతున్నప్పుడు అతని పక్కన నిలబడడమే తన బాధ్యత అని తను భావించింది. ఆమె బయటికి వచ్చేసరికి రాఘవ్ ఇంకా అదే స్థితిలో కూర్చొని ఉన్నాడు. అతని కళ్ళలోకి చూడకుండా సుమతి ఆ డబ్బును అతని ముందు పెట్టింది. రాఘవ్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఇదేం డబ్బు అని అడిగాడు. సుమతి మెల్లగా, నా దగ్గర కొంచెం దాచిపెట్టుకున్నాను. పిల్లల ఫీజు, ఇంట్లో అత్యవసరానికి అవి కూడా పెట్టుకున్నాను. మొత్తం కాదు, ఇప్పుడున్న సమస్యకి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకొచ్చాను. మీరు వెళ్ళి ముందుగా బ్యాంకు వాళ్ళకి కట్టాల్సింది కట్టేసి రండి. మిగిలిన దాన్ని తర్వాత మనిద్దరం కలిసి చూసుకుందాం అని అన్నది. కథ మీకు నచ్చితే మీ మనసుకి కూడా తాకి ఉంటుంది కదా. ఎందుకంటే మన చుట్టూ కూడా ఇలాంటి భార్యలు ఎంతోమంది ఉంటారు. తమ కోసం ఖర్చు పెట్టుకోకుండా, భర్తకు తెలియకుండా కొంచెం కొంచెంగా దాచుకుంటూ కుటుంబానికి ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఉపయోగపడాలని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు కదా. కానీ వాళ్ళ త్యాగం మనకు కనిపించదు. వాళ్ళు మౌనంగా భరించే బాధ మాత్రమే కనిపించకుండా పోతుంది. మీ జీవితంలో కూడా ఇలాంటి ఒక మనసున్న భార్య ఉంటే ఆమెను ఒక్కసారి ప్రేమగా హత్తుకొని, నాన్నావు కాబట్టి
మన ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది అని ఒక్క